మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది గత దాదాపు 4-5 రోజులుగా వైసీపీ చేస్తుంది, అజిటేషన్ చేస్తుంది, నాయకులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది లోకేష్ గారికి తెలియదా? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎందుకు ఆయన ఇంతవరకు స్పందించకపోవడం, అది కూడా ఒక రకమైన నిర్లక్ష్యం కాదా? అంటే ఆయనకి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటది. మనం ఎదవరకటి సిస్టమ్ అంతా గందరగోళంగా ఉండేది సార్, ఇట్లయితే గనక కరెక్ట్ అని ఎవరైనా చెప్తే ఓకే కానీ అంటారు ఆయన దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ కంప్లైంట్ వస్తున్నది కాబట్టి మనోళ్ళు ఏమైనా తప్పు చేశారా ఏంటి అనేది క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే అభ్యర్థులు కాల్ లెటర్స్ అనుకోవచ్చు. అంటే అది చేయడం అనేసి ఇప్పుడు ఆయన ఎవరు నేను మాట్లాడుతున్నాడు, గ్రూప్ 1 పరీక్షలు జగన్ అయితే ఆటో డ్రైవర్లతో దిద్దించాడు, లేదంటే రిక్షా, అంటే అది కాదు కదా, అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం, డైవర్షన్ జరుగుతుంది. కానీ అసలు వీళ్ళకి న్యాయం జరగాలి అంటే లోకేష్ గారు అంత పక్కగా చేస్తున్నామని చెప్తాను. ఆయన ఎందుకు రావట్లేదు, లేదా దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఇప్పుడు బేసిక్ గా ఒకటి వీళ్ళ సీరియస్నెస్ ఎన్ని రోజులైంది, ఇప్పుడు వీళ్ళు స్పందిస్తోంది. మేబీ నాకు కూడా కొంతమంది అప్పట్లో మెసేజ్లు పెడితే నేను అదే అన్నా, మీరు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి, నేను అవకతవక జరిగిందని ఒక వీడియో చేసి కరెక్ట్ కాదు కదా, నేను జడ్జి చేయలేను. అదే నాకు పెట్టారు ఒక 5-6 మెయిల్స్ వచ్చినాయి, వస్తే నేను చెప్పాను అనమాట, నేను ఫీల్డ్ జర్నలిజం చేయట్లేదు ప్రజెంట్, ఫీల్డ్ జర్నలిజం చేస్తే నా ఎంప్లాయీకి పంపించిన రిపోర్ట్ నేను వెతికిస్తాను, కానీ నేను ఫీల్డ్ జర్నలిజం చేయట్లేదు, నాకు అంత స్టాఫ్ మ్యాన్ పవర్ కూడా లేదు, మీరు ఏదైనా చేయగలిగితే లీగల్ గా చేయండి, నేనుగా చేయడానికి ఏం సాధ్యం కాదండి అని చెప్పాను అనమాట. నాకే చెప్పినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళని వెంటబడి ఉంటారు, వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఇది రాజకీయంగా దెబ్బ అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఇది నన్ను అడిగితే నేను చెప్పినట్టు అందరూ లీగల్ గా పోయి అదేంటో తేల్చుకుంటే బెటర్ నన్ను అడిగి, ఇంకా కోర్టుకు వెళ్తేనే ఇది తేలుతుందేమో. రైట్, చూద్దాం. కానీ మెగా డిఎస్సిలో అభ్యర్థులకు మాత్రం